తీసుకోవాలి. సంభవం యుగ యుగమైనటువంటి ఆయన కూడా ఆయన ఒక దేవుని యొక్క ప్రత్యేకమైన సందేశ హరుడైనటువంటి దూత. ఆయన గాబ్రియేల్ అని చెప్పేసి ఖురాన్ చెప్తుంది. ఆ గాబ్రియేలు ఆయా కాలాల్లో ఆయా సందర్భాల్లో ఆయన అవతరించి సందేశం ఇచ్చాడు. ఆయన కూడా గాడ్ అనే పేరు ఉపయోగించబడింది, ఆయన కూడా లార్డ్ అనే పదవి ఉపయోగించబడింది. సో ఆ లార్డ్ ఏ లార్డినా ఈయన వచ్చేటువంటి లార్డ్, రానటువంటి లార్డ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరలోకమందు ఉన్నాడు పాత్రమందని చెప్తుంది. యేసు కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పారు, దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఒకవేళ దేవుడు కింద వచ్చేస్తే పరలోకమందు ఉన్నది ఎవరు? యేసు అబద్ధం చెప్తారని మనం కళలో కూడా ఊహించలేమే. తండ్రి పరలోకమందు ఉన్నాడు. ఆయన భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి పరలోకమందు ఉన్నాడు స్పష్టంగా చెప్పారు. తర్వాత ఆశలేరా మరి ఇంతమంది ప్రభువులు ఉంటే అసలు ప్రభువు ఎలా అండి? దీన్ని మనం కాస్త గమనించాలి. ఇంతమంది ప్రభువులు ఉంటే అసలు ప్రభువుని మనం ఎలా గుర్తించగలం? అసలు ప్రభువు గురించి తెలుసుకోవాలంటే చాలా స్పష్టంగా గ్రంథం మనకు తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 17వ వచనము ఇక్కడ అంటున్నాడు, ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. చూడండి, ప్రభువులు వాక్యం చెప్తాం, ప్రభువులు అనబడేవారు అనేకులు ఉన్నారు, అయినను మనకు దేవుడు ఒకడే. పౌలు చెప్తున్నాడు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఏ ప్రభు మన ప్రభు? సస్పెన్స్ కదా. అసలు మన ప్రభు ఎవరండి? చాలా మంది ప్రభువులను. అందు గురించి ఏం చెప్పాడు? ప్రభువులకు ప్రభు పరమ ప్రభువు, ఈ విధంగా ఆయన డివైడ్ చేశాడు. తర్వాత ఏమన్నాడు ఇక్కడ? పరమ దేవుడును. దేవుడు చాలా మంది బైబిల్ ప్రకారంగా చూస్తే మోషేను కూడా దేవుడు అన్నాడు, స్వయంగా దేవుడు అన్నాడు. నీకు ఫరోకు దేవుడుగా నియమిస్తున్నాను అన్నాడు, ఆరోనుకు దేవుడుగా నియమిస్తున్నాడు, ఆరోను నీ ప్రవక్త నియమిస్తున్నాడు అన్నాడు. మరి అనేకుల్ని దేవుళ్ళు అని చెప్పి దేవుని వాక్యం ఎవరి వద్ద వచ్చిన వారు దేవుళ్ళు అనబడినటువంటి మాట కూడా చెప్పబడింది. కాబట్టి దేవుడు అనేటువంటి పేరు సాధారణంగా అందరి కోసం ఉపయోగించబడింది. మరి అసలు దేవుడిని ఎలా మనం వేరుగా తెలుసుకుంటామంటే అప్పుడు ఏమన్నాడు? దేవుళ్లకు దేవుడు, పరమదేవుడు. ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ గాడ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఏ గ్రేట్ గాడ్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, గాడ్ ఆఫ్ గాడ్స్ స్పష్టంగా చెప్తున్నాడు. ఆఫ్ కోర్స్ యేసు ఒక ప్రభు అయి ఉంటే, యేసు ఒక దేవుడు అయి ఉంటే ఆయనకు కూడా ఆయన దేవుడు, యెహోవా దేవుడు. అది గురించి ఏ స్పష్టంగా చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా నన్ను ముట్టుకోవద్దు, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును, ఆయన వాని వద్దకు వెళ్ళిపోతున్నాను. ఒకవేళ ఆయన దేవుళ్ళలో ఒక దేవుడు అయి ఉంటే స్వతహాగా ఆయన జీవితకాలంలో చెప్పి ఉండాలి, నేను సాక్షాత్తు దేవుడే నేను అవతరించాను. ఎందుకంటే విశ్వాసానికి సంబంధించిన విషయం. ఈ విషయంలో సస్పెన్స్ చేస్తే ఇది నిజంగా దేవుడు చాలా అన్యాయం చేసినట్టు అవుతుంది. ఏమైనా విషయంలో సస్పెన్స్ చేయవచ్చు, కానీ దేవుడి విషయంలో మరి ఇలాంటి మనకు గలిబిలి గురి చేయడం అనేది ఇది దేవుని యొక్క అస్తిత్వానికి తగిన విషయం కాదు. నిజంగా త్రిత్వమే ఉంటే బైబిల్లో ప్రతి చిన్న విషయం గురించి మరి ఎన్నో ఉపమానాలు చెప్పబడ్డాయి. తప్పిపోయిన కుమారుడు గురించి విశ్వాసానికి సంబంధించి ఉపమానం చెప్పబడింది. అదేవిధంగా మరి గురుగులు గోధుమల గురించి చెప్పబడింది, పెళ్లి కుమార్తె గురించి చెప్పబడింది. ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎన్నో ఉపమానాలు చెప్పి యేసు బోధించారు కదా. మరి త్రిత్వమే కనుక ఉంటే ఈనాడు ఎన్నో ఉదాహరణలు ఇచ్చుకుంటున్నాం. బత్తాయి తొనలు రూపంలో, లేక మరే ఐసు గడ్డ రూపంలో, మనిషి రూపంలో, ఇలా ఎన్నో కరెంటు రూపంలో, లైట్ రూపంలో, ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. కానీ దేవుడికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి విషయంలో ఎందుకు చెప్పబడలేదు? దీన్ని మనం గమనించాలి. కాబట్టి త్రిత్వం అనేటువంటి బోధ బైబిల్ సంబంధమైనది కాదు ఏమాత్రం. కాబట్టి త్రిత్వానికి సంబంధించిన కనీస చిహ్నం కూడా మనకు బైబిల్లో కనిపించదు. అయితే మహాశిలారా, చివరిలో ఒక విషయం నేను స్పష్టం చేయదచ్చాను. మరి త్రిత్వం లేదండి, యేసు దేవుడు కాదు, మరి ఆయన నమ్మాల్సిన అవసరం లేదా? ఆయన విషయంలో మనం ఎలా చేయాలి అనే ఒక సందేహం మీకు వస్తే ఇక్కడ చెప్పబడేటువంటి విషయం ఏంటంటే యేసు స్పష్టంగా తన జీవితంలో చెప్పేశారు. అయితే మరొక మిత్రులు మరో విషయం గమనించాలి. ఉదాహరణకు మా సోదరుడు, అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది సేవకులు ఉన్నారు. ఈ త్రిత్వం అనేటువంటి బోధ చెప్పడానికి సాధారణంగా పత్రికలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా తీసుకోవడం జరుగుతుంది. ఒకటి. రెండవది, ఈనాడు అనేకమైన బోధనలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే గతించినటువంటి గ్రంథాలు మనం వదిలేసాం. ఒక పాస్టర్ గారు ఒక స్పీచ్ ఇస్తే ఆయన ఇచ్చినట్టు కొటేషన్స్ మీరు రికార్డ్ చేయండి, మొత్తం 90% 80% అన్నీ కూడా యోహాను సువార్త తర్వాత వచ్చినటువంటివే ఉంటాయి. ఒకటి అలా ఏదైనా సువార్తలో ఉన్నాయి, లేకపోతే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉండవచ్చు. 90% ఎక్కడి నుంచి ఉంటే ఇవన్నీ ఉంటాయి కేవలం. నిజానికి దేవునికి సంబంధించిన విశ్వాసములు కానీ, రక్షణకు సంబంధించిన విశ్వాసముల గురించి కానీ, మరి నిత్య జీవానికి సంబంధించిన విషయాలు కానీ, దీనికి సంబంధించిన ప్రతి విషయము, అసలు యేసు ఎవరు, యేసు అస్తిత్వం ఏమిటి అని మనం తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా వెనక వెళ్ళాలి. వెనకాల ఏం చెప్పబడిందో, ఏమి వ్రాయబడి ఉన్నదో అదే మనం ఇక్కడ అంగీకరించాలి. అంతేగాని ఈ తరువాత యేసుకు ముందు ఉన్న విషయాన్ని ఆధారంగా చేసుకోకుండా యేసు తర్వాత విషయాన్ని ఆధారం చేసుకుంటే ఇది మన యొక్క విభిన్న మార్గాలకు దారి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మాసిలారా, మరి ఇక్కడ అదే విషయం చెప్పబడుతుంది. అసలు యేసు తన గురించి ఏం చెప్పారు, దేవుడి గురించి ఏం చెప్పారు, స్పష్టంగా తన కాలంలో చెప్పేసారు. వారి గురించి చెప్పవలసినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. ఉదాహరణకి దేవుడి విషయాలు ఏమంటున్నారు? యేసు మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం 34వ వచనాలు మనం పరిశీలించినప్పుడు అక్కడ స్పష్టంగా చెప్తున్నారు,
మన ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు ఆయన ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయన పూర్ణ మనసుతో పూర్ణ వేగంతో పూర్ణ బలంతో పూర్ణ జ్ఞానంతో ప్రేమించడం ఉన్నది, మరి నిన్ను నీవు పొరుగువాడిని ప్రేమించడం అనేది ప్రధానమైన ఆజ్ఞలు అని రెండు చెప్పారు. ఆ తర్వాత ఒక మాట అంటారు, ఆ శాస్త్రి రిపీట్ చేస్తాడు దీన్ని, ఏమంటాడు? బోధకుడా బాగుగా చెప్పినవి, ఆయన ఒక్కడు నీవు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే అని చెప్పగానే చెప్పి మళ్ళీ ఉంటాడు ఆయన, ఈ విషయం సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని అతనితో చెప్తాడు. అప్పుడు వేసేమంటారండి, అతడు వివేకముగా ఉత్తరమించిన యేసు గ్రహించి నీవు దేవుడి రాజ్యములకు దూరంగా లేవు, అంటే దేవుడు ఒక్కడు, ఆయన తప్ప వేరొకడు లేడు అని మాట నమ్మినందుకు దేవుడి రాజ్యం దగ్గరికి వచ్చేసాడు, దాన్ని ఆచరిస్తే దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇది దేవుడి గురించి స్పష్టంగా చెప్పేశారు. ఇక రెండో తన గురించి చెప్తున్నారు. యోహాను సువార్త 17:3 అక్కడేమన్నారంటే, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిన్ను అద్వితీయ సత్యదేవుడుగా నిన్నును క్రీస్తుగా నన్ను విశ్వసిస్తేనే నిత్య జీవం అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి యెహోవాని దేవునిగా, ఏకైక దేవునిగా, యేసుని క్రీస్తుగా, పరిశుద్ధాత్ముడిని మనకు సహాయం అందించేటువంటి దేవుని తరఫున వచ్చేటువంటి ఒక మరి సహాయ దూతగా మనం అంగీకరించడం తప్పులేదు. దేవుడు యెహోవా, యేసు క్రీస్తు మెస్సయ్య ఉన్నాడు, ఆయన మాట వినాలి. పరిశుద్ధాత్మ, మనం యొక్క దేవుడితో మనం ఉన్న సంబంధాన్ని బట్టి పరిశుద్ధాత్మ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ముగ్గురిని అంగీకరించాలి. కానీ ముగ్గురు సమానమైనటువంటి మాట అనే అవకాశం ఎంత మాత్రం బైబిల్ మనకు కల్పించడం లేదు. కాబట్టి మరి సర్వసృష్టికర్త దేవుడు మరి మరింత ఎక్కువగా పరిశీలించి అసలు సత్యాన్ని తెలుసుకునేటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని నేను ప్రార్థిస్తూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాకులు దావన మరి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సత్యాన్ని ఇంత తేటగా బయలుపరుచున్నందుకు ముందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సత్యాన్ని ప్రకటించిన దైవ సేవకులు కూడా ప్రభువుకి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. 10 నిమిషాల్లో మీ ప్రశ్నలు మా ముందుకు రావాలండి. ఎవరు డయాస్ మీదకి రావద్దు. ఎడం వెంపున కుడి వెంపున 2 సహోదరులు నుంచుని ఉన్నారు. మీ ప్రశ్నలన్నీ వారికి తీసుకొచ్చి ఇవ్వండి. మేము రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ప్రశ్నలు అంశానికి సంబంధించినవై ఉండాలి అని గమనించాలని ప్రభువేట మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుండగానే మీరు రాస్తుండగానే మీకు బయటికి వెళ్ళి ఎవరైనా టీ తాగాలనుకున్న వారు తాగొచ్చు, లేకపోతే ఇంట్లో ఇక్కడే కూర్చోవచ్చు. ఎందుకంటే మీరు బయటికి లేచి మరి వేస్తే మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ దగ్గరికి వస్తుంది. లేదంటే మీరు కావాలంటే బయటికి వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. కానీ 10 నిమిషాల్లో మీ ప్రశ్నలు అనేది మా ముందు ఉండాలి. దాని తర్వాత ప్రశ్నోత్తర కార్యక్రమం వెంటనే ప్రారంభం అవుతుంది. కాబట్టి శ్రోతలు గమనించాలని పొరవబడి మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఈ ప్రశ్నోత్తర కార్యక్రమం 2 కన్వీనర్లు కలిసి విభజించి 10 ప్రశ్నలు ముస్తాక్ గారికి, 10 ప్రశ్నలు ఓఫ్రి గారికి ఇవ్వడం జరుగుతున్నాయి. కాబట్టి అంశానికి సంబంధించినవి ఉండాలి. విధిగా మీరు ఎవరికి అడ్రస్ చేస్తున్నారో పేరు ఉండాలి, కింద మీ పేరు ఉండాలి. లేని ఎడల ఆ ప్రశ్నలు స్వీకరించబడమని శ్రోతలు గమనించాలని ప్రభువాడికి మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, 5 నిమిషాలు మీరు కూర్చోవాలండి. మన సహోదరులు ఇబ్రహీం గారు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. కాబట్టి మీరు అందరూ గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రశ్నోత్తరాల కార్యక్రమం అయితే ప్రారంభం కానున్నది. మొట్టమొదటిసారిగా గౌరవనీయులు మిత్రులు ఓఫ్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మొదటి ప్రశ్న, అసలు దేవుడు ఎవరు? దేవుడు ఒక్కడా, ముగ్గురా? రంజిత్ గారు, మీ పేరేమిటి అన్నట్టుంది ఇది. నేను ఇంతసేపు బాధపడి 3 గంటలు చెప్పింది అది. బస్సులో డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ ఎవడు? ఒక్కడా, ముగ్గురా అంటే ఏం చేయాలి నేను? ముగ్గురు కలిసి డ్రైవింగ్ ఎట్లా చేస్తున్నారు? దేవుడు అనేవాడు నిన్ను అడుగుతున్నా, ప్రశ్న అడిగిన వాడిని. శరీరము ఆత్మ ప్రాణం కలిసి నువ్వు ఉన్నావు కదా సోదరుడా, నీవు ఒకడివా ముగ్గురివా అంటే నువ్వేం చెప్తావు? అలాగే దేవుడు కూడా ఉన్నాడు. నీవు ఎలాగో త్రికముగా ఏకముగా ఉన్నావో దేవుడు అలాగో త్రికముగా ఏకముగా ఉన్నాడు. అది నా డైరెక్ట్ ఆన్సర్.
ఇంకా అనుమానం తీరకపోతే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం చదువుకోవడం. ముస్తా గారికి ప్రశ్న. బైబిల్ ప్రకారం దేవుడు ఒక్కడా త్రిత్వమా అని చర్చించడానికి వచ్చిన మీరు ఖురాన్ను బైబిల్ సమన్వయపరుస్తూ దేవుడు ఒక్కడా త్రిత్వమా అని చర్చించడానికి పూనుకోవడం న్యాయమా? ఖురాన్లో యేసుకిచ్చిన పదవి ప్రామాణంగా చేసుకుని బైబిల్లో వ్యాఖ్యానించడం సబబేనా? అంశాన్ని అంటే బ్యానర్పై ఉన్న అంశం మీరు ఎంతవరకు న్యాయం చేశారు? ఆ పరిధిలో జరుగుతుందని ప్రకటించిన ప్రకారం ప్రక్కకు తొలగడాన్ని విచారిస్తున్నాను. సిస్టర్ యాని రాశారండి, మీరు దానికి సమాధానం చెప్పండి. తమ్ముడు సోదరులారా, మరి నేనైతే దేవుడు ఒక్కడు, ఆయన ఒక్కడైన ఒక దేవుడు, త్రిత్వమైన ఒక దేవుడు కాదు అనే విషయాన్ని నేను ఖురాను మరియు బైబిల్ గ్రంథం ద్వారా అర్థం చేస్తున్నాను. కాబట్టి నాకు అర్థమైన విషయాన్ని చెప్పాను. ఒక్కడైన ఒక దేవుడు, త్రిత్వమైన ఒక దేవుడు కాదు. ఎందుకంటే త్రిత్వములో భాగస్థులైన ఇద్దరు వాళ్ళు తమ నిస్సార్థను ప్రకటిస్తున్నారు. ఒకరు ఆ సర్వ ఆత్మలకు దేవుడు అంటాడు, కాబట్టి పరిశుద్ధాత్మకు ఆయన దేవుడు అయిపోయాడు. రెండవది, ఎవరైతే మరి కుమారుడు ఆయన సనాతనుడు అంటారు, ఆయన పుట్టాడని, ఆయనకు ఆది ఉందని, ప్రారంభం ఉందని గ్రంథం చెప్తుంది. దేవుడు అనాది, యేసు ఆది. అఫ్కోర్స్ యేసు సృష్టికి పూర్వం సృష్టించబడి ఉండొచ్చు. మరి సృష్టికి పూర్వం ఇంకా కొంతమంది దేవుడు ఏర్పరచుకున్నట్టు తన యొక్క ఆలోచనలు, వాక్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి దేవుడు ఒకడైన ఒక దేవుడే కానీ త్రిత్వమైన ఒక దేవుడని బైబిల్ చెప్పడం లేదు. గౌరవనీయులు మిత్రులు ఓఫ్రి గారికి ప్రశ్న, ఇది రెండవ ప్రశ్న. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో, అందుచేత మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు. తాను వస్తానని కానీ తనలోని భాగం వస్తుందని కానీ చెప్పలేదు కదా. సమాధానం చెప్పగలరు. సంతోషం, మంచి ప్రశ్న అడిగారు. చెప్పలేదు కదా అనకండి. బైబిల్ ఎంత విశాలమైన మహాసముద్రం అంటే, నేను 37 సంవత్సరాల నుండి బైబిల్ను పరిశోధిస్తున్నాను. నాకు అందులో చెంచాడు అర్థమైంది, సముద్రం మిగిలిపోయింది. చెప్పలేదు కదా అనకండి. ఇంకో చోట చెప్పాడు, కొంత ఇచ్చట కొంత అచ్చట అనే సంగతి మరచిపోకండి. అసలు నేను మొదట చేసిన 45 నిమిషాల ప్రసంగమే ఈ వివాదం మీద ఈ ప్రపంచ చరిత్ర ముగిసేదాకా ఎవరన్నా అడగగలిగే కోట్లాది ప్రశ్నలకు ఆ మొదటి 45 నిమిషాలే జవాబు. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఎత్తి చెప్పాల్సి వస్తుంది. దేవుడు వచ్చాడా, పంపించబడ్డాడా, అసలు వచ్చిన ఆయన దేవుడా కాదా, ఎవరు అనే విషయాన్ని బైబిల్లో నుండి చదువుతాను. అలాగే సోదరులు కూడా ప్రసంగించినప్పుడు పాత నిబంధన ప్రవక్తలకు మరి ఈ త్రికము ఏకమని తెలియపరచబడలేదా అన్నారు. తెలియపరచబడింది, మోషేకు తెలుసు. అందుకే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అన్నప్పుడు హెబ్రీ భాషలో ఇన్ ద బిగినింగ్ ఎలోహిం క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్ అని హెబ్రీ బైబిల్లో ఉంటుంది. ఎలోహిం అంటే అది బహువచనం. నా పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం చదవండి. అలాగే యెషయా కాలంలో యెషయా భక్తుల ద్వారా దేవుడు పలికించినటువంటి వచనము మీరు చూడండి దయచేసి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 48:12. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడను, కడపటి వాడను. నా హస్తము భూమి పునాది వేసను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యములు వ్యాపింపజేసను.
నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ వచ్చి నిలుచును. నేనే మొదటి వాడను, కడపటి వాడను. 15 నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతని రప్పించి తిని. నా యుద్ధకు రండి, ఏ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నేను నీ విమోచకుడను, నేను యెహోవాను, నేను మొదటివాడను ఆఖరివాడను అని చెబుతూ యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని వ్రాయబడి ఉంది. బైబిల్ సారాంశము సత్యమవుతుంది తప్ప ఒక ముక్క ఎక్కడో అది సత్యం అవదు. ఈ విషయం గమనించే ప్రార్థన. ముస్తాక్ అహ్మద్ గారికి ప్రశ్న. ఆదికాండము 2:21 ప్రకారము హవ్వను ఆదాము పక్కటెముక నుండి చేయుట వలన నారి అనబడింది అనేది, కానీ యేసుక్రీస్తు వారు సృష్టి ధర్మం ప్రకారం జన్మించలేదు, మీ యొక్క ప్రసంగంలో సృష్టి ధర్మం ప్రకారం జరిగిందని చెప్పినారు. దాన్ని బైబిల్ ప్రకారం చేయలేదు. ఇట్లు బి ప్రసాద్. ఇది రెండవ ప్రశ్న అండి. దేవుడు యేసుని సృష్టించాడు లేదా యేసుని పుట్టించాడు. ఈ విషయానికి వస్తే దేవుడైతే పురాతన కాలం మొదలుకొని ఉన్నాడు, వాక్యం చెప్తోంది. అంటే అనాదిగా ఉన్నాడు. యేసు విషయంలో ఏం చెప్పబడుతుంది? అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే అనాది అయిన దేవుడు ఆది అయిన యేసుని పుట్టించాడు. ఇక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉంది. హూ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్, ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఎవ్రీ క్రియేచర్. ఫస్ట్ బోర్న్, మొత్తం సృష్టి పుట్టించడానికి ముందు యేసుని పుట్టించాడు దేవుడు అనే వాక్యం స్పష్టంగా ఉంది. కాబట్టి యేసు దేవునిచే సృష్టించబడిన అస్తిత్వమే కానీ దేవునిలా సనాతనుడు కాదు, అనాది కాదు. యేసు ఆది కలవాడు, దేవుడు అనాది అయినవాడు. అల్హమ్దులిల్లాహ్. గౌరవనీయులు మిత్రులు ఓపిరి గారికి ప్రశ్న నెంబర్ 3. ఆదికాండము 19వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా మమ్మును పంపెను అని ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో పంపబడినవాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు చెప్పారు. పంపబడినవారు పంపినవాడు సమానం కాగలరా? పంపబడినవాడు పంపబడిన కాలములో మాత్రమే సమానుడు కాడు. పంపబడక మునుపు, పంపించిన కార్యం ముగించిన పిదప దేవునితో సమానుడే. ఫిలిప్పీ పత్రిక 2:6 ఇలాగ రాయబడింది. అవతారానికి పూర్వం, అంటే అవతారం అనే మాట లేదన్నారు బ్రదరు. అవతారం అంటే సంస్కృతంలో దిగి వచ్చుట, కమింగ్ డౌన్. నేను వచ్చి ఉన్నానన్నాడే, అది సంస్కృతిలో అవతరించానని అర్థం. అవతారం మాట బైబిల్లో ఉంది. అది సంస్కృత బైబిల్ అయితే అవతరించిందని ఉంటుందన్నమాట. కానీ అవతారం బైబిల్లో ఉంది. అయితే అవతరించక మునుపు ఏమై ఉండెనో ఫిలిప్పీ 2:6 రాయబడింది. ఆయన దేవునితో సమానముగా ఉండుట, ఆయన దేవుని స్వరూపము కలిగి దేవునితో సమానముగా ఉండెను. ఆ స్థితిని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాన్ని వదిలేసి తాను ఖాళీగా చేసుకొని, రిక్తునుగా చేసుకొని ఆకారమున మనుషుడిగా కనబడి మన కొరకు శిలువ మరణం పొందాడని రాయబడింది. కనుక బిఫోర్ ఇన్కార్నేషన్, ఆయన శరీరము దాల్చక ముందు దేవునితో సరి సమానుడై ఉండెను. పంపించబడిన తర్వాతనే సమానుడు కాదు. ఈ విషయం గ్రహించాలి. ముస్తాక్ గారికి ప్రశ్న. అపోస్తుల కార్యాలు 2:25లో దావీదు అంటున్నాడు, ప్రభువు ఎవరు? అపోస్తుల కార్యాలు 2:35లో దావీదు ఇద్దరు ప్రభువులని సమానం చేసి మాట్లాడుతున్న ఆ ఇద్దరు ప్రభువులు ఎవరు? ఇట్లు వైస్ సామ్యుయల్ ఫిన్నీ తుని.
ఇది 3వ ప్రశ్న అండి. బైబిల్ గ్రంథం మనం చదివినప్పుడు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్న విషయాలు ఏమంటే, ప్రభువులు అనేబడేవారు అనేకులు ఉన్నారు. అలాగే దేవుళ్ళు అనబడేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి దావీదు ప్రభు నా ప్రభుతో చెప్పునని ఏ వాక్యం అయితే పలికారో, అక్కడ యెహోవా యేసు అని తీసుకున్నప్పటికీ ఒక ప్రభు మామూలు ప్రభు, మరొక ప్రభు పరమ ప్రభు. కాబట్టి అక్కడ ప్రభు అన్నారు కాబట్టి ఈయన దేవుడు అని అంటే అలాంటి ప్రభు చాలామంది ఉన్నారు మరి బైబిల్లో. కాబట్టి అందుగురించి బైబిల్లో చాలా స్పష్టం చెప్పాడు, పరమ ప్రభు ఒక ఆయనను, మామూలు ప్రభు ఒక ఆయన. పైగా మన తెలుగు బైబిల్ మనం చదివితే ఈ మధ్య కాస్త అది ఉండలేదు కొన్ని బైబిల్స్లో. యెహోవాను ఉద్దేశించి ప్రభు అన్నప్పుడు బోల్డ్ లెటర్స్ రాస్తున్నారు, యేసుని ప్రభు అని ఉద్దేశించినప్పుడు స్మాల్ లెటర్స్ రాస్తున్నారు. ఆ కాలంలో పాపం వాళ్ళు చాలా స్పెసిఫిక్గా చూపించారు, ఈ ప్రభు ఆ ప్రభు కాదు సుమా, ఈ ప్రభు పెద్ద ప్రభు, ఈ ప్రభు చిన్న ప్రభు అనే విషయాన్ని చూపించారు. అది క్రమక్రమంగా డైల్యూట్ అవుతుంది, ఆ ప్రభు ఏ ప్రభు అనేటువంటి భావన వస్తుంది. అది కాస్త గమనించాలి. ప్రశ్న నెంబర్ 4 మిత్రులు ఓఫ్రి గారికి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం ప్రకారం యేసును దేవుడు లేపెను అని ఉంది. ఆయన దేవుని కానీ దేవునిలోని భాగమై ఉంటే ఆయనను ఇంకొకరు లేపవలసిన అవసరం ఏముంది? చెప్పిందే చెప్పవలసి వస్తుంది. అవతార సమయములో ఆయన దేవునితో సమానుడు కాడు. ఇక్కడ అల్టిమేట్గా డిస్కషన్ ఎక్కడికి వస్తుందంటే, అవతారము చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మానవుల విమోచన కొరకు, పాప క్షమాపణ కొరకు. పాప క్షమాపణ కొరకు బలి అవసరమా అనే క్వశ్చన్ దగ్గర మొత్తం వచ్చి ఎండప్ అవుతుంది. ఇప్పుడు ఈ త్రిత్వం సంగతి తేలాలంటే అవతార రహస్యం తేలాలి. దేవుడు మనిషిగా అవతరించి దిగి రావాల్సిన అవసరం ఏంటంటే మానవుల పాప క్షమాపణకు బలి కావాలి. ఆ బలి కావాల్సిన అవసరం ఉందా లేదా అని ముందు తేలితే ఇదంతా తేలుతుంది. మానవుల పాప పరిహారం కొరకు ఆయన బలి కావాల్సి వచ్చి దిగొచ్చాడు. అప్పుడు దేవుడుగా ఉంటే ఆయన బలి కాలేడు. తన దైవత్వములు అక్కడ వదిలేసి ఖాళీ చేసి ఒక సాధారణ వ్యక్తిగా వచ్చాడు. ఆ సమయంలో దేవుడైతే ఆయన ఎవరూ సిలువేయలేరు. ఆయన దేవునిగా తన శక్తి ప్రభావాలు విడిచేసి వచ్చాడు కనుక త్రిత్వములోని మరొక భాగం ఈయన లేపాల్సి వచ్చింది. అది సమాధానం. ముస్తా గారికి ప్రశ్న. దేవునికి స్తోత్రములు. త్రిత్వమును గూర్చిన పత్రికలను విడిచిపెట్టి సువార్తల్లో యేసును చెప్పాలని తెలియపరిచారు. మరి యేసు చెప్పిన మాట వాక్యం యోహాను సువార్త 10:30 వచనానికి అర్థం తెలియజేయగలరు? ఇట్లు బ్రదర్ పి విజయభాస్కర్ బాబు, న్యూ బాప్టిస్ట్ చర్చ్, కొవ్వాడ. ఇది 4వ ప్రశ్న అండి. 10:30. నేను తండ్రి ఏకమై ఉన్నాము అని వారితో చెప్పాను. ఈ ఏకత్వము ఎందులో, అస్తిత్వంలోనా ఆలోచనల్లోనా అనేది పరిశీలిస్తే ఈ విషయం యొక్క క్లారిఫికేషన్ చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనము, మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. వారి ఏకత్వం ఎలాగా మన ఏకత్వం లాంటిది. వారు అంటే శిష్యులు, 12 మంది శిష్యులు అనుకుందాం. ఆ శిష్యులు ఏకమై ఉండాలి. ఎలా ఏకమై ఉండాలి? వాళ్ళు మనం ఏకమై ఉన్నాం. వారు ఆ 12 మంది శిష్యులు ఆలోచన విశ్వాసాల్లో, స్వార్థ ప్రకటనలో, స్వార్థ అనుసరణలో ఏకమై ఉండాలన్నా యేసు ఉద్దేశం అక్కడ అస్తిత్వపరమైన ఏకత్వమా? స్పష్టంగా మనకు తెలుస్తుంది ఆలోచనాపరమైన ఏకత్వమే. అది ఎలా నీవు నేను ఎలా ఏకమై ఉన్నాము. కాబట్టి యేసు యెహోవా ఏకమై ఉన్నారు. ఇందులో అస్తిత్వంలో కాదు, ఆలోచనలో. యెహోవా ఏది కోరుకున్నాడు? పాపులు రక్షించబడాలి. యేసు పాపులు రక్షించబడాలని కోరుకుంటున్నారు. మానవాళి సన్మార్గంలో రావాలని దేవుడు పరితపిస్తున్నాడు. యేసు పరితపించారు. దేవుడు శాంతమూర్తి, యేసులో కూడా శాంతం ఉంది.
దేవుడు క్షమిస్తాడు, యేసు క్షమించారు. ఈ విధంగా ఆబ్జెక్ట్లు, పర్పస్లు, ఆలోచనలు, అభిప్రాయాలు యెహోవా యేసు ఒకటే, కానీ అస్తిత్వంలో ఏకత్వం మాత్రం కాదు. అల్హమ్దులిల్లా. గౌరవనీయులు మిత్రులు, ఓఫిర్ గారికి ప్రశ్న నెంబర్ 5. ఆది కాండంలో అబ్రహాము ప్రభువా అనే ఎందుకు పిలిచాడు? ప్రభువు లారా అని ఎందుకు పిలవలేదు? అప్పటికే దేవుడు త్రిత్వమని అబ్రహాముకు ఎలా తెలిసింది? లోతు ప్రభువా అని ఎందుకు పిలవలేకపోయాడు? ప్రభువు లారా అని పిలిచాడు. దేవుడు త్రిత్వమని లోతుకు తెలియదా? అబ్రహాము ప్రభువా అని పిలిచి దేవుడు త్రిత్వమని తెలిసే ఎందుకు సాష్టాంగపడలేదు? లోతు ప్రభువు లారా అని పిలిచి దేవుడు త్రిత్వమని తెలియకపోయినా ఎందుకు సాష్టాంగపడ్డాడు? మొట్టమొదటి మాట, అబ్రహాము సాష్టాంగ పడలేదు. ఎందుకు పడలేదు అన్నారు, అది తప్పు. బైబిల్ సరిగ్గా చదవాలి. 18:2 అతడు వారిని ఎదుర్కొనుటకు గుడారపు వాకిట నుండి పరిగెత్తి నేల మట్టుకు వంగి దేవునికి మాత్రమే భక్తుడు చేసే నమస్కారం అని, దేవదూతలకు నమస్కారం చేయబోతే అంగీకరించలేదు. బైబిల్లో ప్రకటన గ్రంథమును బయలుపరిచినప్పుడు యోహాను ఒక దేవదూత పాదాల దగ్గర మోకరిస్తే వంగి నమస్కారం చేస్తే, వద్దు సుమి, నాకు నమస్కారం చేయదు, దేవునికే నమస్కారం చేయమని ఆ దూత అన్నాడు. దేవదూతలు నమస్కారం అంగీకరించరు, భక్తులు దేవదూతలకు నమస్కారం చేయరు. ప్రవక్తలలో ఒకడైన అబ్రహాము సాష్టాంగపడి నమస్కారం చేశాడు, చేయలేదని మీరు అనొద్దు. ఇకపోతే లోతు విశ్వాసపు అంతస్తు అబ్రహాం అంత గొప్పది కాదు. అబ్రహాము దేవుని స్నేహితుడు, లోతు దేవుని స్నేహితుడు అని చెప్పబడలేదు. ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందనటువంటి విశ్వాసికి లోతు ఒక సాదృశ్యం. అబ్రహాము దేవుని సాక్షాత్కారం కంప్లీట్గా కలిగిన వాడు. మూడో విషయం, ప్రభులారాని ఎందుకు పిలవలేదు? ముగ్గురు కనిపించిన ప్రభువాని ఎందుకు పిలిచాడంటే, ఈ ముగ్గురు కలిసి ఒకడే శరీరం ఆత్మ ప్రాణం కలిస్తే నన్ను ఓఫీర్ గారులారా అని ఎందుకు అనరు? అందుకే ఆయన ప్రభు అని అన్నాడు, ప్రభులారా అనలేదు. అది సమాధానం. ముస్తాక్ గారి ప్రశ్న, దేవుడు ఒక్కడే అని సమాజ ప్రజలందరూ గ్రహిస్తే సమాజం వరకు ఐక్యత, నైతికత కలుగుతుందని మొదటి రౌండ్లో తెలియజేశారు. అలాగైతే మానవులు మతములు దేవుళ్ళను ఏర్పాటు చేసుకోక ముందు ప్రపంచమంతా ఒకే దేవుణ్ణి ఆరాధించారు. అలాంటి పూర్వకాలంలో అనైక్యత, అవినీతి కూడా మనుషుల మధ్యన ఉన్నది కదా. దీనికి మీ జవాబు ఏమిటి? రవి. ఇది 5వ ప్రశ్న అండి. దేవుడు ఒక్కడే అనే కాలంలో కూడా ఈ అనైతికత, అనైక్యత లాంటి సమస్యలు ఉండేవి కదా. మరి దేవుడు ఒక్కడని అంగీకరిస్తే ఈ సమస్యలు పరిష్కారం అయిపోతాయని మీరు అన్నారు. మరి గత కాలానికి ఇప్పుడు మీరు చెప్పిన మాటకు పొంతన లేదు కదా అనేది ప్రశ్న. మాసిలరా, ఇక్కడ దేవుడిని అంగీకరించే విషయంలో దేవుడు ఒక్కడు అని విశ్వసించడం వల్ల ఏమవుతుంది? మనం అందరం కూడా ఏకమవుతాం. ఏ విధంగా? మనందరి దేవుడు ఒకడే. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు మనం పోటాడుకోవాల్సిన అవసరం లేదు. మనందరి దేవుడు ఒకడే. ఈ విషయం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆ దేవుని గుణలక్షణాలను తెలుసుకోవాలి. ఆ దేవుడితో మనకున్న సంబంధం ఏంటి, ప్రస్తుతం ఆ దేవుడు నాతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అది దేవుడిని తెలుసుకోవడంలోనే ఉంది. అది దానివల్ల అనైతికత పోతుంది. అదేలా ఉదాహరణకి దేవుడి విషయంలో ముస్లింలైనా, క్రైస్తవులైనా, హిందువులైనా దీనికి అతీతులు కారు. టోపీ పెట్టుకొని గడ్డం పెట్టుకున్నారు, లేకపోతే మెడలో సిలువ వేసుకున్నారు, లేకపోతే క్రైస్తవ చిహ్నాలు ఏమైనా పెట్టుకున్నారు, లేక చెవులో పువ్వు పెట్టుకొని బొట్టు పెట్టుకొని గుళ్ళు గంటలు కొడుతున్నారు. ఇది చూసి మనం ఏమైనా స్పిరిచువాలిటీ అనుకుంటాం, చాలా స్పిరిచువల్ పర్సన్ అనుకుంటాం. కానీ వ్యక్తి స్పిరిచువల్ పర్సన్ ఎప్పుడు చెప్పగలం అంటే, చెడులకు అతీతంగా ఉండి ఇతరుల కోసం త్యాగనిరత కలిగి తాను నష్టాన్ని భరిస్తూ ఎదుటి వాళ్ళని ప్రయోజనం చేకూర్చడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి నిజమైనటువంటి భక్తుడు అని చెప్పాలి.
ఆయనలో ఆ రకమైనటువంటి ఆ ప్రవృత్తి ఎలా వస్తుంది అంటే, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను నిరంతరం చూస్తున్నాడు, నేను ఎక్కడ చీకటిలో ఉన్నా వెలుగులో ఉన్నా ఎక్కడున్నా కూడా నేను దేవుడికి అతీతంగా లేను, కాబట్టి చీకటిలో కూడా నేను ఎలాంటి చెడు చేయలేను, నా దేవుడు చీకటి వెలుగు అంతా ఆయనకి సమానం చూస్తున్నాడు. ఇది తర్వాత దేవుడు వింటున్నాడు, నేను చెప్పే ప్రతి మాట వింటున్నాడు, కాబట్టి ఎప్పుడు ఎక్కడ నేను చెడు చెప్పినా కూడా అది రికార్డ్ అవుతుంది, దేవుడు తెలుస్తుంది. రెండో లక్షణం దేవుడిది. మూడో లక్షణం ఏమంటే, దేవుడు గ్రహిస్తున్నాడు. ఏం గ్రహిస్తున్నాడు? మీ ఆంతర్యాల్లో మెదిలేటువంటి మీ అంతరంగంలోని పొరల్లో వచ్చేటువంటి ఆలోచనల పరంపరలు కూడా ఆయన నుండే అది ఫ్లో అవుతున్నాయి, దేవుడికి తెలిసే వెళుతున్నాయి. కాబట్టి నేను చెడు చెప్పడం చెడు చేయడం బహు దూరం, ఎదుటి వ్యక్తి విషయంలో చెడుగా ఆలోచించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నా హృదయాలను పరిశోధించే దేవుడు. వాక్యం బైబిల్లో కూడా మనకుంది, పురాణ గ్రంథంలో ఇన్నహు అలీము బిజాతి సుదూర్ అని చెప్పబడింది. ఈ 3 లక్షణాలు. మరొక ప్రత్యేకత ఉంది దేవుడిది, అదేంటి తెలుసా? దేవుడు తీర్పు తీర్చనున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. అంటే ఒక రోజు నా జీవితానికి సంబంధించిన లెక్క నేను చెప్పాల్సి ఉంది. అటువంటి అకౌంటబిలిటీ ఈ భావన మనలో ఉంటే మనం ఎక్కడ చెడు చేయలేం. కాబట్టి దేవుడు ఒకరిని తెలుసుకోవడం వల్ల ఐక్యమవుతాం. దేవుడు ఇలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు అనే విషయం తెలుసుకోవడం వల్ల మనలో నైతికత వస్తుంది. ఈ యాంగిల్లో మేము చెప్పాం. ఒకవేళ దేవుడిని ఒకరిని ఒప్పుకున్నారు, కానీ దేవుడిని ఈ గుణ లక్షణాలతో ఒప్పుకోలేదు, అది అనవసరం. ఆ ఉద్దేశంలో మేము చెప్పాం. గౌరవనీయులు మిత్రులు ఓఫిర్ గారికి ప్రశ్న నెంబరు 6. యేసుక్రీస్తు దేవుని కుమారుడా, త్రిత్వములోని మొదటి వాణి, లేక పరిశుద్ధాత్మ ద్వారా పుట్టుట వలన పరిశుద్ధాత్మ కుమారుడా, త్రిత్వంలో 3వ వ్యక్తి, లేక మనుష్యుని యొక్క కుమారుడా? ఏ మనుష్యునికి పుట్టాడు? ఇంతకు ఆయన దావీదు కుమారుడు ఎట్లా ఆయను? దావీదు తన కుమారుని ప్రభువా అని ఎందుకు పిలుచుచున్నాడు? పెద్దక్షరాలలో ప్రభు ఎవరు? చిన్నక్షరాలలో ప్రభు ఎవరు? పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే నా పుస్తకం చదివితే దీనికి సమాధానాలన్నీ అందులో ఉన్నాయి. కుమారుడు అని అందులో నేను క్లియర్గా చెప్పాను. ఇవాళ ఒక బాబు పుట్టాడంటాం, అయితే ఇవాళ పుట్టాడు, నిన్న లేడా? తల్లిలో ఒక భాగంగా కలిసి ఉన్నాడు. మొన్న లేడా? 6 నెలల కిందట లేడా? ఉన్నాడు తల్లిలో భాగంగా. ఈ మానవ స్త్రీలోని శిశువు 9 నెలల నుంచే ఉన్నాడు. దాని దేవుడు అనే అనంత వ్యక్తిలో ఈ కుమారుడు అనే భాగం అనంతకాలము నుండి ఉన్నాడు. 9 నెలలు కాదు, సనాతనంగా ఉన్నాడు ఆయన ఒక తొనగా. అయితే ఆయనలో నుండి మన రక్షణ కొరకిన బయటకు వచ్చినప్పుడు ఎట్లా ఉందంటే, స్త్రీలో అంతవరకు దాగున్నటువంటి పిండం బయటకు వచ్చి సపరేట్ వ్యక్తిగా ఎలా కనబడుతుందో, అలాగే ఈ యొక్క త్రివిధ అస్తిత్వాలు కలిగిన దేవునిలో నుండి ఏక హిస్సా ఒక భాగం బయటికి రావడం, అలాగే ఒక మనిషిలో నుండి చిన్న మనిషి బయటకు వచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి కుమారుడు అనే బిరుదం వచ్చింది. ఇట్స్ ఎ టైటిల్. కుమారుడు అంటే ఆయనకు ఆది లేదు. యేసుక్రీస్తు ఆది సంభూతుడు అనే మాట చెప్పారు, కానీ నేను ఇంతకుముందే చెప్పా హెబ్రీ 7వ అధ్యాయంలో, ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, ఆది లేనివాడు, అంతము లేనివాడు, ఆయన దేవుని కుమారుడు. కనుక దావీదు కుమారుడు అంటే బిరుదు, ఇవన్నీ బిరుదులు. జాతిపిత మహాత్మా గాంధీ లాగా బిరుదులు తప్ప ఇంకేం లేదు. ఆ బిరుదులు ఎందుకు ఇవ్వబడ్డాయో నా పుస్తకం చదవండి. ముస్తా గారికి ప్రశ్న. క్రీస్తుకు పూర్వం యెషయా ప్రవక్త 9:6 వచనంలో క్రీస్తుని తండ్రి అని కుమారుడని చెప్పుచున్నాడు. మరి ప్రకటన గ్రంథము 1:18 వచనంలో క్రీస్తు ఆది అంతము లేదని చెప్పుచున్నాడు. పాస్టర్ ఇజ్రాయెల్ గుంటూరు. ఇది 6వ ప్రశ్న అండి. యెషయా 9:6 వచనంలో క్రీస్తుని తండ్రి అని కుమారుడని చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథం 1:18 వచనంలో క్రీస్తుకు ఆది అంతము లేదని చెప్పుచున్నాడు. ఇజ్రాయేల్ గుంటూరు. ఇది 6వ ప్రశ్న అండి. యెషయా 9:6
ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన సాక్షాత్తు ఆయన చెప్పడం లేదు, అని అతనికి పేరు పెట్టబడును. యేసు అంటే రక్షకుడు. ఈ పేరు గతంలో ఎవరికి ఉంది? యెహోవా రక్షకుడు. ఆ పేరు యేసుకు పెట్టబడింది. పేరు పెట్టబడడం వేరు, సాక్షాత్తు అతనే అవ్వడం వేరు. ఇప్పుడు సాధారణంగా మా ఇళ్లలో కొంతమంది పిల్లలకి మేము యేసు అని పేరు పెట్టుకుంటాం. ఈసా ఈసా అని పేరు ఆయన పెట్టబడింది, కానీ సాక్షాత్తు యేసు కాదు కదా. ఆయన పేరు పెట్టబడింది, ఇందులో సందేహం లేదు. ఇక ప్రకటన 1:18 మొదటివాడు కడపటివాడు అనే పదం ఇక్కడ చెప్పబడింది. ఒక విషయం నేను ప్రారంభంలో మీకు ప్రస్తావించాను. ఏదైనా విషయాన్ని మనం నిర్ణయించడానికి గత ఆధారాలు తీసుకోవాలి. ఆల్ఫా అండ్ ఒమేగా అని చెప్పేసి ఆ దేవుడి గురించి చెప్పబడింది, యెహోవా చెప్పబడింది. ఇందులో మరి యోహాను ఆల్ఫా ఒమేగా అంటే యేసు అని రాశారు. మరి ఒకసారి గమనించండి, గతంలో అది యెహోవాను ఉద్దేశించి రాయబడినటువంటి వాక్యం, ఆ తర్వాత యేసును ఉద్దేశించి రాయబడింది. అయితే మన విశ్వాసానికి ఆధారాలు ఎక్కడ ఉండాలి? పైన ఉండాలని ముందే చెప్పుకున్నాం. ఒకటి. రెండవది, యేసు అనంతరం వచ్చిన శిష్యులు అసలు దేవుడు ఎవరు అని వివరించవలసిన, ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసు తన జీవిత కాలంలోనే మొత్తం విషయాలు చెప్పేశారు దేవుడి గురించి. యోహాను శిష్యుడు, లేకపోతే మరో పేతురు, లేకపోతే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుడి గురించి వివరించవలసిన, ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అస్తిత్వం గురించి విశ్లేషించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్పబడింది, యోహాను సువార్త 16:25-29 ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేనిక ఎన్నడూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా తెలియజేయగలిగి వచ్చుచున్నది. తండ్రి గురించి స్పష్టంగా తెలియజేయగలిగి వచ్చుచున్నది. స్పష్టంగా చెప్పేశారు ప్రతి విషయానికి. ఉదాహరణ, ఆయన ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ ఆయన వివరించాను. తరువాత, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజేసేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానం లేక ఏమీ ఆయన బోధింపలేదు. కాబట్టి దేవుడి గురించి వివరించేటువంటి హక్కు యేసు అనంతరం ఎవరికి లేదు. ఒకవేళ ఏదైనా వివరిస్తే యేసు వివరించిన పరిధుల్లో వివరించారు, కానీ ఆ పరిధికి అతీతంగా వివరించేటువంటి హక్కు అసలు లేదు. కాబట్టి యేసు అనంతరం ఏదైతే దేవునికి సంబంధించినటువంటి విశ్లేషణ, వివరణ జరుగుతుందో, అది యేసు వివరించేటువంటి ఆ క్వాలిటీస్కి లోబడి ఉంటే సమంజసంగా ఒప్పుకోవచ్చు. కానీ దానికి అతీతంగా ఉంటే దాన్ని అంగీకరించే అవకాశం లేదు. ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచు, నేను మీ గురువును, నా వద్ద నేర్చుకున్నాడు అనే మాటలన్నీ అర్థమైపోతాయి. ఆయన ఇచ్చి క్లారిఫికేషన్ ఒకటి యేసు వచ్చి ఇచ్చింది, ఆ తర్వాత నేను వచ్చి ఇంకో వివరణ ఇస్తున్నాను. ఇది ఎవరు బట్టి వాళ్ళు వివరణ ఇచ్చుకుంటూ పోతే, నేను గురువుని అనే మాట, మరి నా మాట విని నన్ను పంపినాడు విశ్వాసం చూడనేటువంటి మాట ఇవన్నీ అవ్వాలి. కాబట్టి యేసు వివరించిన పరిధుల్లో, పాత నిబంధన గ్రంథంలో దేవుడి గురించి ఇచ్చినటువంటి వివరణ పరిధుల్లోనే దేవుడిని మనం విశ్లేషించాలి, వివరించాలి. కానీ దానికి అతీతమైనటువంటి వివరణలు మనం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అది దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించినట్టే అవుతుందని నేను భావిస్తున్నాను. గౌరవనీయులు సోదరులు ఓపిరి గారికి ప్రశ్న నెంబర్ 7. తత్వం అర్థం కావడానికి మీ పుస్తకం చదివాను. ఒక బత్తాయి పండు ఉదాహరణగా ఇచ్చారు. తాటి పండు ఇచ్చి ఉండవలసింది. దేవుని తత్వం ఒక బత్తాయిలోని తొనల లాంటిదా? తొనలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, కానీ మూడు ఒకే తొనలో ఉండవుగా. రంగు, రుచి, వాసన, పులుపు, తీపి అన్నీ సమానంగా ఉంటాయి, అసమానంగా ఉండవుగా. దేవుని తత్వం కూడా అలాంటి సమానత్వమా? అవును, అలాంటి సమానత్వమే. అవునండి, తండ్రిని గూర్చి చెప్పబడిన వివరణాత్మకమైన విషయాలు
కుమారుని గూర్చి పరిశుద్ధాత్మ గూర్చి కూడా చెప్పబడ్డాయి. నా పుస్తకం చదవండి. తర్వాత రోమా 1:20లో ఇలా చెప్పబడింది, దేవుని యొక్క నిత్య శక్తియు ఆయన అదృశ్య లక్షణాలు దేవత్వము సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది. కనుక తాటిపండు కూడా మంచిదే. అలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎలక్ట్రాన్ తీసుకోవచ్చు. ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ 3 కలిస్తే ఒక ఆటం. దాన్ని ఛేదించలేం. ఛేదిస్తే విస్ఫోటం. అలాగూ సృష్టి అంతటిలో దేవుడు తన ముద్ర వేసి పెట్టాడు. కనుక 3 కలిస్తే ఓ ఏకం అనేది సృష్టి నిండా ఉంది. ప్రతి మనిషిలో ఉంది, అలాగే పండులో ఉంది, అనేక స్థలాల్లో ఉంది. 3 కూడా ఒకే రసం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకే దైవత్వ రసాన్ని కలిగిన వారు, అనుమానం లేదు. ముస్తాక్ గారికి ప్రశ్న. 1 యోహాను 5:20లో మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు అని వ్రాయబడి ఉంది. ఇంతకు బైబిల్ అంతటి ప్రకారము 2 దేవుళ్ళుగా అర్థం వచ్చేటట్లుగా వ్రాయబడిన అర్థం ఏమిటి? బ్రదర్ కింగ్ సాల్మన్, కాకినాడ. 7వ ప్రశ్న అండి ఇది. 1 యోహాను 5:20లో 5:7 వచనం. 7వ ప్రశ్న అండి ఇది. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడని యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. మాసిలరా, యేసు యూదులు ఒక ప్రశ్న అడిగినప్పుడు, ఒక అబద్ధం మోపినప్పుడు ఒక విషయం చెప్తారు. నిన్ను దేవుడని చెప్పుకుంటున్నావు, మనుషుడవై ఉండి అని అంటారు. నిజానికి యేసు అలా చెప్పలేదు, కేవలం అభాండం మాత్రమే. అది ఆ సమయంలో మాట్లాడారు. మీ ధర్మశాస్త్రంలో ఎవరి వద్దకు దేవుని వాక్యం వచ్చెనో వారు దేవుళ్ళు అని రాయబడి లేదా? అటువంటిప్పుడు నేను దేవుని కుమారుడని చెప్పుకుంటే వచ్చిన తప్పేంటి? కాబట్టి దేవుని వాక్యం ఎవరి వద్దకు వచ్చునో వారు దేవుళ్ళే, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి యేసు వద్ద కూడా దేవుని వాక్యం వచ్చింది, కాబట్టి యేసు దేవుడే. అయితే ఆ సర్వశక్తి గల దేవుడు ఆ దేవుళ్లకు దేవుడైన దేవుడు మాత్రం కాదు. ప్రశ్న నంబర్ 8. మిత్రులు, సోదరులు, ఓపిరి గారికి, యేసుకు చాలా వాక్యాల ప్రకారం అగోచర జ్ఞానం లేదు కదా. ఇంకా ఆ దినం గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగని ఉంది. ఇది ప్రశ్నలు సార్ట్ అవుట్ చేసినప్పుడే ఇది తీసేయాల్సింది. ఎందుకంటే లోపల అడిగిన ప్రశ్న లాంటిది ఇది కూడా. యేసు తనను తాను తగ్గించుకొని మాట్లాడిన మాటలన్నీ కూడా ఆయన మన రక్షణ కొరకు శరీరధారిగా వచ్చిన ఆ కొద్ది కాలంలో తను తాను తగ్గించుకున్నాడు. నాకు తెలియదు అనే సంగతి కూడా దాంట్లోదే. ఆయన అవతార సమయంలో తెలియదు, కానీ అవతారం ముగించాక మునుపు ఏ మహిమ ఉండనో ఆ మహిమలోనికి వెళ్ళాడు. ఇప్పుడు తెలుసు ఆయనకి. నీ కోసం నా కోసం బలియజ్ఞ పశువుగా వచ్చిన రోజుల్లో తెలియదు. బలి జరిగించి తిరిగి దైవత్వాన్ని సిద్ధింపజేసుకొని వెళ్ళిపోయిన తర్వాత తెలుసు. నౌ హీ నోస్. డ్యూరింగ్ ద ఇన్కార్నేషన్ టైమ్ హీ డిడ్ నాట్ నో. ముస్తాక్ గారికి ప్రశ్న. ఇది 8వ ప్రశ్న అండి. మీరు చెప్పినట్లు త్రిత్వమును గూర్చిన వివరణ దైవములో బహుళత్వమును గురించి ముందు లేఖనాల్లో ఉండాలన్నారు. మరి ఈ క్రింద రెఫరెన్స్లో సంగతి ఏమిటి? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము, ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనము, నిర్గమకాండము 23, 21 వచనాల్లో 2 యెహోవాలు ఎవరిలో
ఇద్దరు యెహోవాలు ఎవరు? దేవునితో సమాన దూత ఎవరు? పాస్టర్ చార్లెస్ రాజమండ్రి. దేవుడు మేము అనే పదాన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగించాడు బైబిల్లో. ఈ మేము అనే పదాన్ని అక్కడ ముగ్గురు ఉన్నారని మనం భావిస్తున్నాం. మేము అంటే అది ఒకరికంటే ఎక్కువ ఎంతమందైనా కావచ్చు, అయితే ముగ్గురే అని మనం అనుకుంటున్నాం. కానీ మేము అనేటువంటి ఆ యొక్క విధానం, మాట్లాడేటువంటి పద్ధతి అది అధికారిక శైలి. ఈనాటి అధికారులు కూడా మేము అని మాట్లాడతారు. ఒక జిల్లా కలెక్టర్ కూడా మేము అలా చేసాం, మేము ఇలా చేసామని మాట్లాడతారు. ఒక అధికారిక శైలి మేము అని మాట్లాడతారు. ఆ సెన్స్లో ఆనాడు ఆ విధంగా మాట్లాడడం జరిగింది. అయితే ఆ మేములో మిగతా ఇద్దరు కూడా ఉన్నారు అని అనుకుంటే, అందులో ఒక ఆయన ఆది కలిగిన వాడు, మరి మరొక ఆయన కూడా దేవుడు ఉన్నాడు, అంటే ఆత్మలకు దేవుడు అనే విషయంలో యెహోవా దేవుడు సమస్త ఆత్మలకు సమస్త శరీరాలకు అన్నారు కాబట్టి ఆయనకి యెహోవా దేవుడు అవుతున్నాడు. ఒకవేళ నిజానికి ముగ్గురు ఉన్నా ముగ్గురు సమోజ్జీవులు మాత్రం కాదు, అందులో ఒకడు మాత్రమే సుప్రీం. సోదరులు, ఓఫ్రి గారి ప్రశ్న కొన్ని రిఫరెన్స్ ఇచ్చారండి ఇక్కడ. మత్తయి సువార్త 28:2 ప్రభువు దూత అని ఉంది. మార్కు 16:5 ఒక పడుచువాడు అని ఉంది. లూకా 24:4 ఇద్దరు మనుషులు అని ఉంది. యోహాను 20:12 ఇద్దరు దేవదూతలు అని ఉంది. మనుషుల ఆకారంలో అవతరించేది లేక వచ్చేది దేవుడా, దేవదూతల? ఇది దేవుడు త్రిత్వమా కాదా అన్న అంశానికి సంబంధించిన ప్రశ్న కాదు. ఇట్స్ ఎ జనరల్ క్వశ్చన్ అబౌట్ థియాలజీ. సాధారణంగా వేదాంతపరమైన ప్రశ్న, అది త్రిత్వానికి సంబంధించింది కాదు. నేను మీకు అయినా సమాధానం చెప్తాను. శరీరధారులుగా మనుషులుగా కనిపించి లోకంలో సంచరించడానికి దేవదూతలు అనేక సార్లు వచ్చారు. దేవుడు మన యజ్ఞము, మన రక్షణ యజ్ఞం కొరకు ఒకసారి వచ్చాడు. దూతలైనా వచ్చారు, దేవునిలోని ఒక భాగమైన కుమారుడైనా వచ్చాడు. రెండు రైటే. పుస్తక గారికి ప్రశ్న, సామెతలు 8:23 నిర్వచించండి. పాస్టర్ అరుణ్ కుమార్, నిజామాబాద్. సామెతలు 8:23 నిర్వచించండి. పాస్టర్ అరుణ్ కుమార్, నిజామాబాద్. ఇది 9వ ప్రశ్న అండి. చదివాను. టెస్ట్ ఇస్తాను. సామెతలు 8:23 8, 22, 23 వచనాలు పరిశీలిద్దామండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. The Lord created me first of all, the first of his works. I was made in the every beginning. I was born before the oceans. దేవుడు నన్ను కలుగజేసాను అని చెప్తున్నారు. మంచిదే, అదే మాట నేను కూడా చెప్తాను. దేవుడు ఆయనను కలుగజేశాను, పుట్టించాను. మేడ్, బోర్న్, క్రియేట్, ఈ పదాలు ఉపయోగించబడింది. కాబట్టి క్రియేటెడ్ థింగ్. ఆయన సృష్టియే కానీ సృష్టికర్త కాదు అని దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. 10వ ప్రశ్న మరియు చివరి ప్రశ్న సోదరులు ఓఫ్రి గారికి. మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించారు అని యేసు ప్రభువారు చెబుతున్నారు కదా. మరి ఇప్పుడు మనం యేసు వారిని ప్రభువా అని పిలుచుచున్నాము. మరి మనం పరలోక రాజ్యంలో చేరుతామా లేదా? మంచిది ప్రియులారా.
యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి మీరు అడగగలిగే ప్రశ్నలు, నేను చెప్పగలిగే జవాబులన్నిటికీ ఇది ఆఖరి ఛాన్స్ కనుక ఒక విషయం చెప్తాను. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మనకు తెలియదు. ఈ విశ్వంలో రహస్యాలు ఎన్నో మనకు తెలియదు. దేవుణ్ణి మనము అంత సులభంగా అర్థం చేసుకుంటే, మనకు కూడా ఆయన అంతా ఈజీగా అర్థమైపోతే ఇక ఆయన దేవుడే కాడు. కనుక అంత ఈజీగా అర్థమైపోతాడని అనుకోకండి, బ్రతుకు కాలం పడుతుంది అర్థం కావడానికి. ఈ అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రభువా ప్రభువా అని పిలుచువాడు చేరడని కాదు, పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యం చేరడన్నాడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యానికి ఇచ్చారు. 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన ప్రతివాడును 10th క్లాస్ పాస్ కాడు. అంటే రాసిన వాళ్ళందరూ ఫెయిల్ అవుతారని అర్థం కాదు. రాసిన ప్రతివాడు పాస్ కాడు, కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. అట్లా యేసును ప్రభువా అని పిలిచే ప్రతివాడును పరలోక రాజ్యం చేరడు, తండ్రి చిత్తం జరిగించేవాడు మాత్రం పరలోకం చేరడు. యేసును ప్రభువా అని పిలవాలి, తండ్రి చిత్తం జరిగి రెండు చేయాలి, అప్పుడు పరలోక రాజ్యం ఉంటుంది. ఇంతటితో సెలవు. దేవునికి వందనాలు, మీకు అందరికి నా వందనాలు. గౌరవనీయుల ముస్తాక్ గారికి ఆఖరి ప్రశ్న అండి. మీ ఆఖరి ప్రశ్న వేసే ముందు ఒక వివరణ ఇస్తున్నాను మీకు. మీరు చాలా ప్రశ్నలు వేశారు, వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి మాకు సమయం లేదు నిర్వహించడానికి. సహోదరులు ఎండి రాజు గారు కూడా మాకు చాలామంది రాసిన ప్రశ్నలు కూడా మేము సమయం భావం బట్టి మేము చెప్పలేకపోయాం. మేము వాటిని మీకు ఆన్సర్ చెప్పలేకపోయాం. ఆన్సర్ చెప్పలేకపోవడం కాదని, కానీ సమయం లేదు కాబట్టి మీరు అనిదిగా భావించొద్దని ప్రభుపాడు మీకు మనవి చేస్తూ, మీకు ఈ సమాధానం ఏమంటే వ్యక్తిగతంగా వారికి రాసి తెలుసుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ, ఆఖరి క్వశ్చన్ ముస్తాక్ గారికి, అయ్యా మీరు తండ్రి కుమారుడు ఒకటి కాదని అన్నారు. యోహాను 14:10-11 ప్రకారము యేసయ్యేనేనని తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాడని నమ్ముటలేదా? నమ్ముడి అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఫ్రమ్ భిక్షపతి పి, హైదరాబాద్. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనవచ్చుము, అంతే మాకు చాలును అని ఆయనతో చెప్పగా, యేసు పిలుపు, నేను ఇంతకాలం నీ వద్ద ఉండినాను, నీవు నన్ను ఎరుగువా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. కనుక తండ్రిని చూపమని మాకు ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? మహాశిలరా, నిజానికి శిష్యుడైన పిలుపు ఈ ప్రశ్న యేసుని అడగకూడదు. ఎందుకు అడగకూడదు? తొందరపడదు. యేసు అనేక సందర్భాల్లో చెప్పారు, దేవుడిని ఎవడును ఏ కాలం మందైనను చూచి ఉండలేదు చెప్పారు. ఇంకా పాత నిబంధన కాలంలో అయితే చూచినవాడు బ్రతకడు, చూడ నేరడు అని కూడా చెప్పబడింది. ఆ విషయాల యొక్క అవగాహన లేని కారణంగా అతడు తిరిగి మళ్ళీ అడిగాడు, అయ్యా మాకు దేవుడు కనపరచండి అని అడిగాడు. అప్పుడు యేసు అతను అర్థం చేసుకునే స్థాయిలో చెప్పారు సమాధానం. నేను ఇంతకాలం నీ మధ్య ఉన్నాను, నువ్వు తండ్రి దేవుడు చూపమని ఎలా చెప్పుచున్నావు అని చెప్పారు. అంటే దేవుళ్ళు ఉన్న ఆ యొక్క ప్రేమ, దయ, జాలి ఇలాంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి నాలో ఉన్నాయి. దేవుడు ఇలా ఉండమని కోరుతున్నాడు. ఇదే విషయంలో ఒక ప్రాఫెట్ ముహమ్మద్ వారు ఒక విషయం చెప్పారు, సందర్భంలో చెప్పాలి. తన శిష్యులు ఉద్దేశించి ఇలా అన్నారు, ప్రజలు మిమ్మల్ని చూచినప్పుడు, చూడండి తన శిష్యులతో అంటున్నారు ముహమ్మద్ ప్రవక్త గారు, ప్రజలు మిమ్మల్ని చూచినప్పుడు వారికి దేవుడు జ్ఞాపకం రావాలి అన్నారు. అంటే వాళ్ళందరూ ఎలా అయిపోవాలి? దేవుళ్ళు అయిపోవాలి. అంటే ప్రేమ, దయ, జాలి, కరుణ, క్షమాగుణం లాంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలనే ఉద్దేశం. ఇక తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్ముటలేదా అనే విషయాన్ని కాస్త మనం వివరంగా తెలుసుకోవాలంటే, అదే అధ్యాయంలో మరి 20వ వచనం గమనిద్దాం. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినం మీరు ఎరుగుదురు. ఉన్నాము. ఎవరు యందు ఉన్నారు? నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును. అంటే యేసు శిష్యుల్లో ఉన్నారు, శిష్యులు యేసులో ఉన్నారు. కాబట్టి శిష్యులు యేసు శిష్యులు అనే అవకాశం లేదు. కాబట్టి ఇది ఒకరి యందు ఒకరు ఉండడం అంటే ఒకరి స్వభావం కలిగి మరొకరు ఉండడం. నా సులక్షణాలన్నీ కూడా మీరు ట్రైనింగ్ తీసుకున్నారు.
దేవుడి దగ్గర నుంచి ఏ లక్షణాలు అయితే సులక్షణాలు అయితే పుడికి పుచ్చుకొని వచ్చానో అవే లక్షణాలు దేవుళ్ళు ఉన్నాయి, దేవుడి లక్షణాలు నాలో ఉన్నాయి, నా లక్షణాలు మీలో ఉన్నాయి, మీ లక్షణాలు నాలో ఉన్నాయి. దీన్ని ఎలా కొనసాగించండి, దీన్ని పాటు చేయవద్దు. అయితే ఈ విషయం మీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఇప్పుడు అర్థమవుతుంది, అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రవృత్తి ఒక ఉత్తమ గుణలక్షణాలను ఉద్దేశించి చెప్పినటువంటి ఆ ఏకత్వమే కానీ అస్తిత్వపరమైన ఏకత్వం కాదు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి దేవుడు మళ్ళీ ఈ విధంగా వివరంగా తెలుసుకునేటువంటి సదవకాశాన్ని కల్పిస్తాడని, అలాగే ఇత్యాది అంశాలపై మరి నేను చిన్నవాడైనప్పటికీ నా సోదరుడు గురుతుల్యులైనటువంటి ఓఫీర్ గారు చెప్పగానే అంగీకరించి రావడం ఇది నాకు నిజంగా సంతోషంగా ఉంది. అయితే భవిష్యత్తులో కూడా ఇలాంటి అవకాశాలు మా బ్రదర్ ఓఫీర్ గారు కలిగిస్తారని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం. దేవుని బిడ్డలారా, ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసింది. ఇక్కడ ఒక కార్యక్రమం జరగవలసింది ఉంది. అది వక్తల ఇద్దరు అభిప్రాయాల మేరకు ఉంటుందండి. వారు ఉండాలంటే ఉంటుంది, లేదంటే ఉండకపోవచ్చు. జరిగిన ప్రసంగంలో ఇరువురు వక్తలకి ఏమైనా ప్రశ్నలు ఉంటే వారు అడగవచ్చు. ఏమి ప్రశ్నలు ఏముంటే కార్యక్రమాన్ని ముగించవచ్చు. కాబట్టి వక్తలు తెలియజేయాలని ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు కనుక మా సోదరుడు నేను ఇంకా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇన్షాల్లా భవిష్యత్తులో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మట్టిగా అయితే మా ఇద్దరి మధ్య ప్రశ్నోత్తరాలు జరిపే ఉద్దేశం లేదు. దేవుని బిడ్డలారా, చివరి ఆశీర్వాద ప్రార్థనలు ముందు బ్రదర్ ముస్తాక్ అహ్మద్ గారు చివరి ఆశీర్వాద ప్రార్థనలు ఇస్తారు. తర్వాత అపోస్తులుడు ప్రవక్త అద్దంకి రంజిత్ తోఫీర్ గారు ఆశీర్వాద ప్రార్థనలు ఇస్తారు. ఇంతటితో కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి అందరు గమనించి ముందు బ్రదర్ ముస్తాక్ అహ్మద్ గారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతన్ వఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా అజాబన్నార్. రబ్బనా జలమ్నా అన్ఫుసినా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకునన్న మినల్ ఖాసిరీన్. సర్వ సృష్టికర్త అయిన ఓ సర్వేశ్వర, మరి నీ అస్తిత్వంను కూర్చిన జ్ఞానము పూర్తిగా అయితే మేము అర్థం చేసుకోలేము. ఎంతవరకు అయితే నువ్వు అర్థం చేసావో, ఎంతవరకు అయితే మాకు తెలిపావో, కనీసం అంతైనా అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మా అందరికి ప్రసాదించు. సర్వసృష్టికర్త అయిన దేవా, మానవులుగా మేమందరం సహోదరులుగా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు. కానీ మా అందరి ఆగ్రహశత్వ అయిన సాతాను మమ్మల్ని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. వారి జిత్తులు పారకుండా వారి బారి నుండి ఇక్కడ ఉన్నటువంటి మా అందరినీ, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవులు, ముస్లింలు, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో మానవులు, వారందరి మధ్య వారి బారి నుండి తప్పించి వారందరూ కలిసిమెలిసి సహోదర భావంతో కలిసి జీవించేటువంటి సద్భాగ్యాన్ని మాకు ప్రసాదించు. సర్వసృష్టికర్త దేవా, మాకు ఇహలోకంలోని ఈవులతో పాటు పరలోకంలో నీ నిత్య రాజ్యంలో ప్రవేశించేటువంటి అర్హతను, హక్కును, దానికి కావాల్సిన విశ్వాసములను, దానికి కావాల్సిన ఆచరణను కూడా మాకు అనుగ్రహించు. సర్వసృష్టికర్త దేవా, మరి విభిన్న విశ్వాసాలు కలిగినటువంటి మేము కలిసి కూర్చునేటువంటి ప్రేరణ ఇది కేవలం నువ్వు మాత్రమే కలిగించావు. నీ యొక్క పవిత్రమైన ప్రేరణతోనే మా సోదరుడు నాలో, ఇంకా మా మిత్రులందరిలో ఈ భావన కలిగి మేము కలుసుకోగలిగాము. ఇలాంటి సదవకాశాన్ని నువ్వు ఇచ్చినందుకు నేను నా తరఫున, మా ప్రియులైనటువంటి సోదరుడి తరఫున కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసు ఇంకా పూర్వం గతించినటువంటి మహనీయులందరూ కూడా ఏ విధంగా అయితే నిన్ను నిర్వచించారో, నీ పట్ల కలిగి ఉన్న సంబంధం గురించి చెప్పారో, అలాంటి నిర్వచనమే, అలాంటి సంబంధమే కలిగి ఉండేటువంటి జ్ఞానాన్ని, ఆ తెలుసుకునేటువంటి యుక్తిని, వివేకాన్ని కూడా మాకు అనుగ్రహించు. మరి ఈ సైతాన్ యొక్క ప్రేరణ నుండి విత్తబడిన వాక్యము ఎత్తుకుపోకుండా మరి వాటిని నూరంతులుగా ఫలించేటట్టు చేయమని నేను వేడుకుంటున్నాను. దేవా, మరి ఎంత ప్రేమగా అయితే, ఎంత ఆప్యాయతతో అయితే మేము ఇక్కడ కూర్చుని ఉన్నామో, అదేవిధంగా నీ రాజ్యంలో వచ్చినప్పుడు కూడా మేమందరం కలిసేటువంటి అవకాశాన్ని మాకు కలిగిస్తావని నేను ఆశిస్తూ నేను నా యొక్క ప్రార్థనను ముగిస్తున్నాను. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వస్సలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి మా మిక్కిలి గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోవానకు నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు చెంది మనుషులు అతిశయించాలి.
అలా వాళ్ళు తెలుసుకొని నన్ను తెలుసుకొని అతిశయించినప్పుడు నేను వారిని బట్టి ఆనందించువాడనని ఇర్మియా 9వ అధ్యాయంలో చెప్పినట్లుగా నాయన నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ మా ప్రియ సహోదర సహోదరులందరూ కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు మిమ్మల్ని తెలుసుకోవడానికి మేమందరమును మిమ్మల్ని ఇంకా గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో మీరే మా అందరి మనోనేత్రాలు వెలిగించి మిమ్మల్ని మీరు స్పష్టముగా తెలియపరచుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. మమ్రే దగ్గర సింధూర వృక్ష వనములు అబ్రహాము గుడారపు ద్వారం ముందు కూర్చున్నప్పుడు మీరు కనిపించినప్పుడు నీ ఎదుట నేల మట్టుకు అబ్రహాము వంగి నీకు ప్రణామం ఆచరించినప్పుడు అబ్రహాముకు నీవు ఎలా కనిపించావో అలాగ మాకు కనిపించవలసిందిగా వేడుకుంటున్నాం. సహాయము చేయండి. యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు, దేవుని గూర్చిన జ్ఞానము నేను ఇంకా తెలుసుకోలేదని ఆ మహాప్రవక్తే వేదన పడ్డాడు. ప్రభా, నిన్ను గూర్చిన జ్ఞానము మాకు లేకపోతే, నిన్ను ప్రవక్తలు ఎరిగినట్లుగా మేము ఎరగకపోతే, ప్రభాని లేఖన సారాంశమును మేము అంగీకరించి మిమ్మల్ని ప్రత్యక్షం చేసుకోకపోతే మాకెన్ని చదువులు ఎన్ని ఆస్తులున్నా వ్యర్థమే తండ్రి. గనక ప్రభువా, ఇహలోక జీవిత కాలం ముగించకముందే మేమందరమును నిన్ను స్పష్టముగా ఎరిగిన వారమై, ఓ మా ప్రభువా, మేము నిత్య జీవమునకు వారసులు మగుటకు సహాయము చేయండి. జరిగిన చర్చ అందరూ విన్నారు. అందరి మనోనేత్రాలు వెలిగించి సత్యమును అందరూ తెలుసుకొని సత్యమందు ప్రతిష్ఠించబడి సత్యానికి స్తంభములై నిలిచి నీ మోక్ష రాజ్య వారసులగునట్టు కృప చూపమని చర్చలో పాలు పొందిన నా ప్రియ సహోదరుణ్ణి, మరి ఏర్పాటు చేసినటువంటి ట్రూ మెసేజ్ సెంటర్ వారిని, స్థానిక ఓఫీర్ పబ్లికేషన్స్ వారిని, సహకరించి ఆయా రీతులుగా సహాయం చేసిన బిడ్డలను హాజరై ఎంతో హుందాగా ప్రవర్తించి చక్కగా పాల్గొంది తమ సహకారం అందించిన సభికులు అందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రభువా, నీకు వందనాలు. అయా, ఇటువంటి చర్చా వేదికలు అనేకము మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే జరిగి అన్ని ధర్మములకు చెందిన వారు అద్వితీయ సత్యదేవుడు అయిన మిమ్మను పరిశీలనగా తెలుసుకొని మోక్షరాజ్యమును సంపాదించుకుంటకు సహాయం అందరికీ దయచేయమని నీ సంపూర్ణ ఆశీర్వాదంతో మమ్మల్ని పంపించమని యేసునామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమాముల రక్షకుడు యేసునాథుని నిత్య కృప పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసం చేరి వచ్చిన మనకందరకును సదా ఎడబాయక తోడై ఉండి మనల్ని సర్వ సత్యములోనికి నడిపించును గాక. ఆమేన్. సమావేశం ఇంతటితో ముగిసిందండి. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. లేడీస్కి ఎడం చేతి వెంపు భోజనాలు ఏర్పాటు చేయబడింది, కుడి చేతి వెంపు పురుషులకి ఏర్పాటు చేయబడింది. కాబట్టి అందరూ గమనించాలని మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు జరిగిన చర్చా వేదిక ఆడియో క్యాసెట్ కానీ వీడియో క్యాసెట్ కానీ కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఆధ్యాత్మిక సహవాస కూడిక ప్రార్థన స్థలం ప్రార్థనా మందిరం రాణమ్మ గారి చర్చ్, డోర్ నెంబర్ 2-20-11, మాధవ్ నగర్, కాకినాడ 3. సమయం 10 గంటలకు. తేదీ 3/7/2002 బుధవారం. వాక్యోపదేశకులు అపోస్తలుడు ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు, సారథిక సంస్కర్త హైదరాబాద్ వారు వాక్యోపదేశం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించేవారు పాస్టర్ పి షడ్రక్ శేఖర్ గారు మరియు ప్రార్థనా మందిరం సంఘ సభ్యులు. కాబట్టి పాస్టర్ గారు ఆహ్వానిస్తున్నారు. మీరందరూ ఈ కూడికి వచ్చి ఆత్మీయ మేలు పొందాలని వారు ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మీరు విన్న వారందరూ వెళ్ళాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. లేదా కలవండి ఒకసారి. మిమ్మల్ని నేను ఎప్పుడు కలవాలి? వాళ్ళకి వచ్చేపోతారు కదా అని ఊరుకున్నాను. ఏంటి ఏంటిది? దేవుని బిడ్డలారా, అక్టోబర్ నెల 29, 30, 31, 2002 జరగవు మహాసభల నిమిత్తం మీ ప్రార్థన అవసరాలు కోరుతున్నారు. ఆ సభల్లో అపోస్తలుడు ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు మాట్లాడతారు. కాబట్టి వాటి గురించి సభల నిమిత్తం ప్రార్థన చేయాలని పి దానియేల్ ప్రకాష్,
కె ఐజాక్ కుమార్, సిహెచ్ పౌల్ గారు ప్రార్థన అవసరత కోరుతున్నారు. కాబట్టి మీరు అందరూ ప్రార్థన పడి మనం చేస్తున్నాం. మీరు క్యాసెట్లు